భీమ అంటే చండశాసనుడు అని అర్థం. ఏమంటే ఇక్కడ ఆఫీసర్ ఉంటారు, ఆఫీసర్ కింద కొంతమంది ఉద్యోగులు ఉంటారు. ఆఫీసర్ చండశాసనుడు అయితేనే ఉద్యోగులు జాగ్రత్తగా పనిచేస్తారు. ఆఫీసర్ చండశాసనుడు కాకపోతే 10 గంటలకు రావాల్సిన వాళ్ళు 12ంటికి వచ్చి హాయ్ సార్ అని వెళ్ళిపోతే వీడు చూస్తూ కూర్చుని ఏం చేస్తాడు? కనుక ఒక అధికారికి శాసించే శక్తి ఉండాలి. అలాగే ఎవరు శాసించడం వల్లండి ఋతువులు సక్రమంగా వస్తున్నాయి, ఎవరు శాసించడం వల్ల ఋతువులు సక్రమంగా వస్తున్నాయి, ఎవరు శాసించడం వల్ల గ్రహాలు నక్షత్రాలు టైంకి వస్తున్నాయి? చెప్పండి, ఎవరు శాసిస్తున్నారు? మీరు నేను శాసిస్తున్నామా? రేపు పొద్దున్న 6 గంటలకు ఉదయించుమో అని సూర్యుడికి మనం చెప్తున్నామా? ఆయన ఎప్పుడు తీస్తే అప్పుడు. ఎప్పుడు తీయించాలి ఎవరు నిర్ణయించాడు? ఇందాక చెప్పిన పంచభూత రూపాలతో అష్టమూర్తులతో ఎవడున్నాడో వాడే ఈ లోకాన్ని శాసిస్తున్నాడు. భీషాస్మాద్వాతపవతే భీషోదేతి సూర్య. ఎవరి శాసన భయం వల్ల గాలి వీస్తోందో, ఎవరి శాసన భయం వల్ల సూర్యుడు ఉదయిస్తున్నాడో ఆయనే భీమ శాసకుడు. కనుక భీముడు అంటే ప్రపంచాన్ని శాసించి నడిపించేవాడు అని అర్థం. ఇప్పుడు చెప్పండి, భీముడు ఎవడు? ఈశ్వరుడే. కానీ భీమేశ్వరుడు ఆయన. కానీ భీమేశ్వరాయ నమశివాయ అని చెప్తున్నారు. ఆయన ఎలా చేస్తున్నాడయ్యా ఇదంతా? చెప్పండి, తన శక్తితో చేస్తున్నాడు, అంతే కదండి. ఎవడైనా ఏం చేస్తాడు? శక్తితోనే చేస్తాడు. ఆ శక్తిని అమ్మవారు అన్నాం, శక్తి ఉన్నవాడిని అయ్యవారు అన్నాం, అవునా లేదా? ఆ శక్తిని ఆయన భీమేశ్వరుడు అయినప్పుడు శక్తి మాణిక్యాంబైంది.